సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాకేష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు అదర్ కంట్రీస్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ అంటే మాట్లాడేస్తాం, హిందీ అంటే మాట్లాడేస్తాం, కొన్ని భాషలు మనం మాట్లాడగలం, నేర్చుకుంటాం, మాట్లాడతాం. బట్ రాని భాషను నేర్చుకోవడం ఎలా, మాట్లాడడం ఎలా, అప్పుడు మనకి ఏమైనా ట్రిక్స్ మొబైల్ ద్వారా ఉన్నాయా అంటే, ఇప్పుడు చాలా మంది చైనా వెళ్తున్నారు. మన యూట్యూబర్స్ తీసుకుని చైనా, అమెరికా, రష్యా, కొన్ని ఫ్రెండ్స్, చాలా దేశాలు అయితే వెళ్తున్నారు. ఒక్క లాంగ్వేజ్ అయితే మనకైతే రాదు. సో ఆ లాంగ్వేజ్ ని మన మొబైల్ ఉపయోగించి అవతల వాళ్ళకి చెప్పగలగాలి, అవతల వాళ్ళు చెప్పింది మనం మళ్ళీ అర్థం చేసుకోగలగాలి. దానికోసం మొబైల్లోనే ఒక టెక్నిక్ అయితే ఉంది. దీనికోసం మీరు ఎటువంటి యాప్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీ మొబైల్లోని అప్లికేషన్ తోనే మీరు అయితే చేస్తాను. మాక్సిమం అందరికీ అప్లికేషన్ ఉంటుంది. సో ఎవరి లేదంటే మీరైతే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు. ఈ ఎథిక్స్ చూసినట్లయితే, ఈ గ్రాఫ్ చూసినట్లయితే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు, మిగతా వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తున్నారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేయండి. మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఇంకో బోనస్ ట్రిక్ అయితే నేనైతే సెలెక్ట్ చేస్తాను. ఈ బోనస్ ట్రిక్ ఏంటంటే, ఏదైనా మీరు అదర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం రాసి ఉందో మీరు చదవడం రానప్పుడు, సో మీ మొబైల్ యూజ్ చేసి ఎలా చదవాలి, ఒక దగ్గర రాసి ఉన్నది ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసుకుని చదవాలనేది మీకు సింపుల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా మంది తెలుసు, తెలియని కూడా కోసమే చెప్తున్నాను. సో ట్రాన్స్లేట్, మన వాయిస్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలని ఇప్పుడైతే తెలుసుకుంది. దీనికోసం అయితే మనం గూగుల్ అసిస్టెంట్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నా మొబైల్లో నేనైతే సో గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, సో గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం చెప్పాల్సింది ఓపెన్ ఇంటర్ప్రిటర్ మోడ్. సో మనకి ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేను తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, సో ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. రెండోదిగా నేను హిందీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకి ఈ విధంగా అయితే వచ్చింది, చూసారా. తెలుగు అండ్ హిందీ వచ్చింది. ఒక హిందీ పర్సన్ ఉన్నాడు, హిందీ పర్సన్ కి నేను తెలుగులో చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాను, బాగున్నావా అన్నానికి ఏం వాడతారు. ఇప్పుడు తెలుగు మీద క్లిక్ చేసి బాగున్నావా అంటాను. చూడండి, బాగున్నావా, మనకి తెలుగులో చెప్పింది హిందీలో వచ్చింది. ఇప్పుడు హిందీ పర్సన్ మనకి చెప్తున్నాడు, హమ్ ఠీక్ హై, మేము క్షేమము. సో హిందీ పర్సన్ అనేది మనకి చెప్పాడనమాట, నేను బాగున్నాను. సో తెలుగుని హిందీలో తెలుగుని కూడా మనం ట్రాన్స్లేట్ చేస్తాము. అలాగే ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ అయినా మనము సింపుల్ గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. మీకు మళ్ళీ చెప్తాను, చూడండి. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. మనం ఆ పర్సన్ కి అలా చెప్పాను. మన హిందీలో చెప్పిన అతను మనకి ఏదైనా అడగాలంటే, తుమ్ కైసే హో, మీరు ఎలా ఉన్నారు. సో సింపుల్ గా ఈ ట్రిక్ ని వాడి మనము ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ కి అయితే మనమైతే ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్, ఇప్పుడు చాలా మంది అదర్ స్టేట్ కి వెళ్తున్నారంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అదర్ స్టేట్ కి మనం వెళ్ళామంటే ఈ ట్రిక్ తో మనం చాలా అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే అందర్ లాంగ్వేజ్ పీపుల్ తో మాట్లాడాలంటే ఈ యొక్క ట్రిక్ ని వాడి మన లాంగ్వేజ్ వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ ని మనం అర్థమైతే చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇంకో బోనస్ ట్రిక్ అయితే చెప్తున్నాను కదా, అది ఏంటో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. సో దీనికోసం ఏమీ లేదు, నా దగ్గర అయితే ఒక బుక్ అయితే ఉంది. బుక్ మహాత్మా గాంధీ లైఫ్ స్టోరీ ఒక బుక్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో ఇప్పుడు నేను సింపుల్ గా కెమెరా అయితే ఓపెన్ చేసుకున్నాను. చూడండి, కెమెరా ఓపెన్ చేసుకున్నాను కదా. లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ అనేసి ఇక్కడ బుక్ అయితే ఉంది. సో ఈ బుక్ లో ఏం చేస్తానంటే, మీ కెమెరా ఓపెన్ చేసుకునేగా మీకు అక్కడ లెన్స్, గూగుల్ లెన్స్ ఆప్షన్ ఉంటుంది. చాలా మంది తెలియదు, చాలా మందికి కూడా మాక్సిమం తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. సో ఈ లెన్స్ ఆప్షన్ తో నేను ఏం చేయొచ్చో చెప్తాను. ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకైతే ఇది ఫోటో అయితే తీస్తుంది. అందులో ఉండి స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా ట్రాన్స్లేట్ అనేది ఉంది. మనం ఫోటో కూడా తీయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్లేట్ మీరు క్లిక్ చేసిగానే ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు, ఇక్కడ డీసెట్లీ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ మీకు తెలుగు అందర్ లాంగ్వేజ్ కావాలంటే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మహాత్మా గాంధీ లైఫ్ ఉంది కదా, చూద్దాం ఒకసారి ఇది ట్రాన్స్లేట్ చేస్తుందో లేదో. మహాత్మా గాంధీ జీవితం, ఓకే, ఇది చదవాలి. మహాత్మా గాంధీ, చూసారా, ఇక్కడ ఇంగ్లీష్ లో రాసి ఉన్నది మనకి తెలుగులో చూపిస్తుంది. మీరైతే చూసుకోవచ్చు. సింపుల్ గా నేనైతే ఇక్కడ కదిపేస్తున్నాను, కానీ కదపకపోతే మీకు ఇంకా సింపుల్ గా ఉంటుంది. మనం ఇక్కడ ఇంగ్లీష్ లో రాసింది ప్రతిదీ కూడా ఇక్కడ తెలుగులోనైతే మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. అలాగే మీకు ఏ లాంగ్వేజ్ కానీ ఇది ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు బుక్ లో ఉన్నది, లేదంటే ఏదైనా షాప్ ముందుకెళ్ళి మీ మొబైల్ ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టినట్లయితే, షాప్ ముందుకెళ్ళి మీకు షాప్ మీద ఏం రాస్తుందో ఏ షాపు, లేదంటే ఏదైనా మీరు చదువుకోవాలి, అదర్ లాంగ్వేజ్ లో ఉన్న చదువుకోవాలంటే మీకు ఇది ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది అనమాట. ఈ రెండు ట్రిక్స్ మీకైతే ఉపయోగపడ్డాయి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కింద ఏదో ఒకటి కామెంట్ అయింది. నెక్స్ట్ మీకోసం అయితే నేను మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మన ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే మీకు ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సైనింగ్ అప్, బై బై, జై హింద్.